ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో మహిళలు సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ పథకాన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ వివిధ రవాణా వ్యవస్థలపై పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతుండగా తాజాగా ఆ ప్రభావం హైదరాబాద్ మెట్రోపై కూడా పడిందట. అదెలాగా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉద్యోగినులు వివిధ పనుల కోసం ప్రయాణం చేసేవారు రవాణా ఛార్జీల భారం తప్పుతుండటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకంతో తమ పొట్ట కొట్టారని ఇప్పటికే ఆటో డ్రైవర్లు వాపోతుండగా ఇప్పుడు మెట్రోపై కూడా ఈ పథకం ప్రభావం చూపుతోందట. మహాలక్ష్మి పథకం ప్రారంభం కావడానికి ముందు హైదరాబాద్ మెట్రో రైళ్లలో విపరీతమైన రద్దీ ఉండేది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది మెట్రో రైల్లో ప్రయాణం చేసి గమ్యస్థానాలకు వెళ్లేవారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు మెట్రో రైల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తిని చూపేవారు. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయటం వల్ల త్వరితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటాయని పెద్ద సంఖ్యలో మెట్రో రైల్లో ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం ఉచిత బస్సుల పుణ్యమాని మెట్రోలో రద్దీ తగ్గుతోందట. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య మెట్రో రైలు నుంచి ఆర్టీసీ బస్సుల వైపు షిఫ్ట్ అవుతోందట. మహిళలంతా తమకి ఛార్జీలు మిగులుతాయని ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తిని చూపిస్తుండటం మెట్రో రైళ్లలో రద్దీ తగ్గడానికి కారణంగా మారింది. ఇంతకుముందు ప్రతిరోజు సగటున మెట్రో రైళ్లలో 5 లక్షల మంది ప్రయాణం చేసేవారు. కానీ మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు 50,000 వరకు మెట్రో రైల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతున్నట్టుగా అంచనా. ఫ్రీ బస్ అనుకుంటున్నాను. ఈ మెట్రోకి మట్టుకు కొద్దిగా తగ్గించారు అంతే. మనీ అవును మనీ ఇప్పుడు మాకు మనీ తగ్గించాం కదా మేడం, ఫ్రీ బస్ కాబట్టి. మెట్రోకు మనీ కాబట్టి అమ్మ మేము మనీ పెట్టి మెట్రోకి ఎలా వెళ్ళాలి అని ఇట్లా అర్థం చేసుకుంటున్నాం జనాలు. ఓకే, బస్ ఎక్కనిస్తలేరు మమ్మల్ని, అంత ఇబ్బంది కొట్టుకుంటున్నారు సీట్ల గురించి. ఈ తగ్గలేదు ఇంకా ఎక్కువైపోయింది. మెట్రో కూడా కాలు పెట్టే సందు లేదు. మెట్రో కూడా వస్తా నేను, మెట్రోలో కూడా కాలు పెట్టే సందు లేదు, ఈ బస్సులలో కూడా కాలు పెట్టే సందు లేదు. టైంకు బస్సులు వస్తలేవు, ఎక్కడిస్తలేరు. డ్రైవర్లు కండక్టర్లు మస్తు మాటలు మాట్లాడుతుండ్రు. ఫ్రీగా వచ్చిందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇట్లా బస్సు ఎక్కడికి పోతుంటే కూడా నడిపించుకొని పోతుంటే 2-3 ఆడవాళ్ళు కింద పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్ని వేల బస్సులున్నప్పటికీ అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య అమాంతం పెరిగి నిత్యం ఆర్టీసీ బస్సుల్లో 15 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల 5 లక్షల మంది ప్రయాణికులు అదనంగా పెరిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక మెట్రో రైళ్లు మాత్రం వెలవెలబోతున్నాయి. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ వల్ల తగ్గిన ఆక్యుపెన్సీని తిరిగి ఆకర్షించేందుకు ఏం చేద్దాం అనే దానిపై మెట్రో అధికారులు దృష్టి సారించారట. నిజానికి మధ్యతరగతి ఉద్యోగినులు ఎక్కువ శాతం మెట్రోలో ప్రయాణించడానికి మొగ్గు చూపారు. కానీ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక కొంత కష్టమైన ఆర్టీసీ బస్కే జై కొడుతున్నారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో జనాలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. వివిధ ఆఫర్లతో వారిని తమ వైపుకు తిప్పుకునే పనిలో పడ్డారట మెట్రో అధికారులు.